వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెళ్ళంటూ మీ అందరు ఉసురు పోసుకుంటున్నాడు. అలాగే మనం చూస్తే అమరావతి రైతుల మెతుకులు రక్తపు కూడిలా మార్చుకున్నాడు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగంత్రి పాలన చేస్తున్నాడు. అలాగే నాయకుడిని అంటూ నయవంచుడుగా మారాడు. అలాగే ఋషికొండ విశాఖపట్నంలో దాన్ని తవ్వి తవ్వి తన కండకావరం ఎంత ముదిరిపోయిందో చూపిస్తున్నాడు ఈ జగన్. కాబట్టి మీరంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఇవాళ చూస్తున్నాం మనం, ఇవాళ జనం మొన్నటిదాకా భయభ్రాంతులతో గొడుగుతూ బయటికి రాలేక ఉన్నారు. ఈనాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, అందరూ ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. అందరూ కూడా ధైర్యంగా ఇవాళ రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాని మట్టి గర్పించడానికి, వాళ్ళని తుదిమిట్టించడానికి, వాళ్ళని తరిమి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లా ఉన్నారు. విర్రవీక్కు జగన్, నీ సమయం దగ్గరికి వచ్చింది. నీ పొగరు నడుము విరిచే రోజు దగ్గరలో ఉంది. నీ అహంకార నరాలు తెగిపడే సమయం వచ్చింది. అలాగే నీ అణువణువులో నిండిన ఈ అరాచకం అంతమైపోయే ఈ ఎన్నికల యుద్ధం మొదలైంది. అలాగే నేను అంటూ విర్రవీగే నీ ఈ అధికార మందమే నీ నడు విరిచి నీ అహంకారపు కొమ్ములు వంచి నీ బతుకు ఏపాటితో చెప్పే ఎన్నికల సునామీ రాబోతుంది జగన్, గుర్తుపెట్టుకో. ఎదురు చూడు. ప్రజల ఈ యొక్క తీర్పు ఎంత సూటిగా